మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం సుమారు 67వ వచనం నుండి 75వ వచనం కలిపి ఉన్నాయి. చూడండి, ఈ వచనం వరకు ఒకసారి మనం కంటిన్యూగా చదువుకుందాం. ఎవరైనా చక్కగా తప్పులు లేకుండా చదివారు చదవండి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసిన తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేస్తున్నారు. దయచేసి చదివిన వాక్యం ఏదైతే ఉందో కాస్తంత భావాలు తెలియాలి. అందరి దగ్గర బైబిల్ ఉందా? వెరీ గుడ్. చెబుతున్న వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ ఒక విధానం నేర్పించింది. సందర్భానుసారంగా నేర్చుకోవాలి. బాధాకరమైన విషయం ఏంటంటే సువార్తల్లోని మొదటి అధ్యాయాలు కేవలం క్రిస్మస్లకే చదువుతారు. క్రిస్మస్ సీజన్లో ఈ అధ్యాయాల జోలికి వస్తారు, కానీ ఒకవేళ వచ్చినా ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు మాత్రం చదువు. క్రిస్మస్లో ఏం చదువుతారు? యేసుక్రీస్తు జననాన్ని గూర్చిన వచనాలు చదువుతారు. ఇంకా ఏం చదువుతారు? మరియమ్మను గురించి చదువుతారు. ఇంకా దేని గురించి చదువుతారు? గాబ్రియేలు యొక్క పరిస్థితుల గురించి చదువుతారు. ఇంకా ఎలాంటి విషయాలు చదువుతారు? ఒకటేంటి రెండేంటి, క్రిస్మస్కి అనుకూలమైన గొర్రెల కాపుల సందర్భాలు కూడా చదువుతారు. ఇన్ని సందర్భాలు చదువుతారు, కానీ జకరియను మాత్రం గాలితో రాస్తారు. సీజనల్గా చదువుతారు. పైగా ఎలిజబెత్ వరకు చదువుతారు, కానీ కింది వచనాలు చదువుతారు. అయినా నా ఉద్దేశం కేవలం క్రిస్మస్లకే సీజనల్గా వాక్యాలు చదవకూడదు. మనం క్రిస్మస్ చేసుకుంటామని యేసుక్రీస్తు జననాన్ని గురించి బైబిల్లో మొదటి అధ్యాయాలు రాయబడలేదు. ఆయనను గూర్చి, ఆయన పుట్టుకను గూర్చి, ఆయన జీవనాన్ని గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి ఎందుకు బైబిల్ అంతా విపులముగా రాశాడంటే పూర్వకాలం నుంచి దేవుడు మానవులతో వ్యవహరించిన శైలిని ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన మాట్లాడుతూ 67వ వచనంలో ఒక మంచి మాట ఉంది, చూడండి ఒకసారి చదవండి. మరియు అతని తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. అవును, సందర్భం జకరియా అనే ఒక సీనియర్ పాస్టర్, దేశంలో పేరు మోసిన వాడు, అబియా తరగతిలో చక్కటి సేవను జరిగిస్తున్న ఒక సీనియర్ సిటిజన్ ఆయన. అలాంటి ఆయనకి చాలా కాలం నుండి పిల్లలు లేరు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వృద్ధాప్యం వరకు ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేని వారి దగ్గరికి పలుమార్లు చాలా మంది ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చుండాలి. బాధాకరమైన విషయం, పిల్లలు లేని వారికి పాస్టర్ గారు ప్రార్థన చేశారు, కానీ పాస్టర్ గారికి పిల్లలు లేరు. అనేక బాధలు, అనేక ఇబ్బందులు. ఎలిజబెత్ పాస్టర్ అమ్మ గారు, పాస్టర్ అనకూడదు,
ఎలిజబెత్ అమ్మగారు దైవజనురాలు, ఈ దైవజనుడు, వీరిరువురు ఎన్నో బాధలు గుండెల్లో పెట్టుకున్న వాళ్ళ మాత్రం దైవికమైన ప్రేరణతో వారి సేవను వారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వారి సేవను వారు జరిగిస్తూ వెళుతూ ఉండగా వాళ్ళకు ఒక దర్శనం వచ్చింది, లేదా ఖచ్చితంగా గాబ్రియల్ ఎవరైతే ఉన్నారో గాబ్రియల్ గారు ఆయన్ని దర్శించారు. తెలిసిన సందర్భం గాబ్రియల్ వచ్చి ఏమంటాడంటే, మీకు చక్కటి బిడ్డ పుడతాడయ్యా అని చెప్పినప్పుడు ఆ సందర్భం మనకు తెలుసు. అది ఎలా జరుగుద్ది అని అడుగుతారు పాస్టర్ గారు, జకరియా గారు. ఎలా జరుగుద్ది అంటే నీకు గుర్తు కావాలా అని అడుగుతారు. అవును, నాకు గుర్తు కావాలంటాడు. గుర్తేం కాదు, నీ నోరు పడిపోద్ది అంటాడు. ఎందుకంటే సాదా సీదా వ్యక్తులు అప్పుడప్పుడే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు గుర్తులు అడిగారు అనుకుంటే పర్లేదు. అందరికి చెప్పే పాస్టర్ గారు విశ్వాసమును గురించి గుర్తులు అడిగితే ఎలాంటి గుర్తులు దేవుడు ఇవ్వాలి? ఎలాంటి గుర్తులు ఇస్తారు? అందుకే సీనియారిటీ పెరిగే కొద్దీ కొంచెం ఏం మాట్లాడుతున్నామో తెలియాలి దేవుడితో. మనం అప్పుడే దేవుళ్ళలోకి వచ్చిన వారు కొన్ని గుర్తులు వాళ్ళకి తెలియదు ఇంకా దేవుడు అంటే ఏంటో. మన 10 ఏళ్ళు అయిపోయినా 20 ఏళ్ళు అయిపోయినా దేవ నాకు ఎదురు చూపించంటే కాలేజ్ అడిపోయింది అనుకోండి, ఎదురు చూస్తాను. జకరియా గారు అదే అడుగుతున్నారు. జకరియా గారు ఏమడిగారంటే, నాకేదో గుర్తు కావాలంటే, గుర్తేగా నీకు కావాలి. ఆ గుర్తు ఏంటంటే, ఇదిగో నీకు చక్కటి బిడ్డ పుట్టేంత వరకు నేను నోరు పడుతుంది అన్నట్టుగా జరిగింది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ బిడ్డను తీసుకొచ్చారు. ఆ బిడ్డను తీసుకొచ్చి ఎలిజబెత్ అమ్మగారి ముందు పెట్టి, ఈ చుట్టం పట్టు ఉంటారు కానీ ఇలా పని పట్టు ఉంటుంది. ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో వచ్చి చెప్పా చేయకుండా పేరెట్టేశారు. తన తండ్రి పేరుని బట్టి జకరియా అని పేరు పెడుతున్నారట. అడుగుతాను, ఎవరిని అడిగి పెడతారండి వీళ్ళ పేర్లు? మన ఇంటికి కూడా పిల్లలు పుట్టినప్పుడు ఈ చుట్టం పట్టం వస్తారా? ఇంక మనల్ని ఏం అడగరు, వీళ్ళు పెట్టేస్తారు పేర్లు. తాతయ్యలో ఉన్నాడు కదండి, తాతయ్య కాబట్టి మొదటి అక్షరం కలిపి పెట్టేద్దామండి అంటారు. పక్క అడుగుతున్నాను, మా ఆవిడ తాలికి వచ్చారనుకోండి, ఆ తాలికి ఎవరు నుండి పేరు పెట్టేస్తారు. అలా ఎలా పెట్టేస్తారు అడుగుతున్నాను. ఒక సంకల్పం, పేరుకు ఒక అర్థం, దేవుడు కోరుకున్న బిడ్డ, ఈ బిడ్డకు ఒక నిలువెత్త అర్థం వచ్చే పేరు పెట్టాలని ఒక భయము భక్తి ఉండదంటే ఉండదు. ఇలాంటి అమ్మలెక్కలు అందరూ వచ్చి పేరు పెట్టేశారు. ఇప్పుడు ఆవిడ అంది, వెయిట్ మీరు పేరు పెట్టడానికి వీల్లేదు, మా ఆయన అడిగి చెప్తాను, ఆయన డిక్లేర్ చేస్తాడని ఏమంట అని అడిగితే ఎలిజబెత్ అమ్మకి ఎంత సీనియారిటీ ఆమెకు వచ్చిన, అంటే ఇన్నేళ్ళు కాపురం చేసిన ఇంకా తన భర్తని ఆనర్ చేస్తుంది చూసారా, అది ఎల్లాలకు ఉండాల్సిన లక్షణం. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి చెప్పిన, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేకపోయినా, మరి 40 ఏళ్ళు కాపురం చేశారు, 50 ఏళ్ళు కాపురం చేసినా తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన ఆ కాపురంలో పిల్లలు లేని వాళ్ళ గొడవలు రావు. ఆ కాపురంలో పిల్లలు లేవనేది వాళ్ళ గొడవలు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు 2 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే, అంటే 2 సంవత్సరాలు పెళ్ళి 2 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు వస్తున్నాయి చెప్పండి. నీలో లోపం ఉందని ఈవిడ అంటారు, నీలో లోపం ఉందని ఆడంటాడు, నీలాంటి దాన్ని చేసుకున్నందుకు నా జీవితం ఎలా అయిపోయిందని ఈడంటాడు, లేదా నీలాంటి గొడ్డదాన్ని చేసుకున్నందుకు నా జీవితం ఎలా అయిపోయిందని ఈడంటాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇద్దరిలో ఎవరో ఒకరు రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు. ఎందుకు? పిల్లలు లేవు, పిల్లలు పుట్టకపోతే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి ఉన్నారంటే ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఇలాంటి పనులు జరిగించే అనేకమైన సంస్కృతులు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. కానీ ఇలాంటి ఏ విషయాలు వాళ్ళ జీవితంలోకి రానివ్వలేదంట. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ పిల్లలు ఏమున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఏమున్నా కానీ వాళ్ళు చేసింది ఒకటే, దేవుడు ప్రేయర్ చేస్తారు. బ్రదర్ కొంచెం సౌండ్లు ఎక్కడున్నారు? ఒక ట్రిబుల్ తగ్గించిన ఈ మానిటర్ సౌండ్. వాళ్ళ పిల్లలు ఏమో వాళ్ళ గొడవలు లేకుండా ఎంతో జాగ్రత్త పడి దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తారు. ఎప్పుడైతే ఎదురు చూస్తారో దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు, వాళ్ళ భర్తను గౌరవిస్తుంది. ఆయన అడిగి కన్ఫర్మ్ చేయండి, నేను ఆయన అడిగి పేరు కన్ఫర్మ్ చేయమన్నప్పుడు ఆయన పేరు రాస్తాడు మనకు తెలుసు. ఆ పేరు రాసినప్పుడు బిడ్డ కొరకు పాట పాడుతున్నాడు. ఇప్పుడు ఆ పాటే మనం చదువుతాం. ఏం పాట పాడుతున్నాడు? 67వ వచనంలో, అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన చెబుతున్నవి తన సొంత మాటలు కాదు, ఆయన చెబుతున్నవి తను ఊహించి మాట్లాడుతున్న మాటలు కాదు, ఆయన మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్ముడి చేత చెబుతున్నాడు. ఆయన ఊహించి చెబుతున్న మాటలు కాదు.
ఆత్మదేవుడు తన ద్వారా పలికిస్తున్నాడట. ఆ పలుకుతున్న మాటలు ఏవైతున్నావో ఆ మాటలు ఒక పాటగా పాడుతున్నాడంటే తన కుమారుడికి చక్కటి జోల పాట పాడుతున్నాడు అనమాట. ఆ పాటలో బాగా వినాలి. కుమారుడికి జోల పాటే కాదు, తన లైఫ్ పర్పస్ ఏంటో నేర్పిస్తుంది. నువ్వు ఎందుకు పుట్టావు తెలుసా అంటే, ఇంత పిల్లోడికి చెప్తున్నాడు, చిన్న పిల్లోడికి, నువ్వు ఎందుకు పుట్టావంటే నీ పుట్టిక పరమార్థం ఇది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంత చిన్న పిల్లోడికి మనం ఏం పాటలు పాడతామండి? ఉయ్యాల్లో మన పిల్లోడు అన్నాడు అనుకోండి, ఏ పాటలు పాడతాం చెప్పండి? ఒకరు ఏదో అంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. ఒక ఆవిడ ఉంటుంది, అది మా ఏరియాలో, కొన్ని ఏరియాల్లో బాబు లేడే అందంట, బాబు లేకుండా ఆడాలి కొడతాడు. ఇంకొక ఆవిడ అందంట, అమ్మ లేదంటే, అమ్మ లేకుండా ఆడు ఎక్కడ అని ఆడుతున్నాడు, ఆకాశం నుంచి రాలుతాడా అంటే మనకి మళ్ళీ చూడండి, మనకు కనీసం పుచ్చకిచ్చలు కూడా రావట్లేదు. అంటే ఏం మాట్లాడుతున్నాం, ఏ పాట పాడుతున్నాం, ఆ స్టేజ్లో ఆ పిల్లోడితో వాళ్ళ నాన్న వ్యవహరిస్తున్న శైలి ఏం చెప్తున్నా అది వాళ్ళ నాన్నకే కాదు, ఎంటైర్ సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మనం కేవలం పాటే కనుకుంటాం. నో 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 నో, అది పాటే కాదు, పురాతనమైన దైవిక చరిత్ర తెర మీదకి తెస్తున్నాడు. ఏ చరిత్రను తెర మీదకి తెస్తున్నాడు? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు, వారికి విమోచన కలగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశస్థుల కొరకు, మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మన దేశించి వారు అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాడు. ఏం కలగజేశాడు జక్రియా అంటే, నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందో లేదో. ఈరోజు వినండి, నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందో లేదో. సమకాలీన ప్రజానికమా, ప్రజలారా, నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందో లేదో. ఏమర్థమవుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒక పురాతనమైన చరిత్రను తెర మీద తీసుకొస్తున్నాడు. ఏ పురాతనమైన చరిత్ర? బైబుల్ పురాతనమైన వాగ్దానాలని తెర మీదకి తీసుకొస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ లేని ఎవరైనా సిగ్గులేని ఉంటే ఇక్కడ ఆ పక్కవారి బైబిల్ చూడండి. ఎందుకంటే పెద్ద ఫ్యాషన్ షోలోకి వచ్చినట్టు వస్తున్నారు ఈ మధ్య, కళ్యాణ మండపాలకు వచ్చినట్టు చాలా మంది. ఇంకా ముఖ్యంగా మగవాళ్ళకి చెప్తున్నాను, వీళ్ళకి బైబిల్ ఉండవు, చేతిలో సిగరెట్లు కాల్చే బ్యాచ్ అనుకుంటాను. వీళ్ళకి బైబిల్ ఉండి అలా తిరుగుతుంటారని అడుగుతున్నాను. బైబిల్ ఉండాలి. క్రిస్టియానిటీ డిగ్నిటీ ఏంటంటే మన చేతుల్లో బైబిల్ ఉండాలి. నేను చెబుతున్న విషయాలు మీకు పట్టాన్ని అర్థం కావాలి అంటే నేను ఏం చెప్తానో కాస్త బైబిల్ చూడాలి. అందుకే చెప్పే నా చేతుల్లో బైబిల్ ఎందుకు పెట్టాడంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తానని. వినే మీ చేతుల్లో బైబిల్ ఎందుకు పెట్టాడంటే చెప్పండి, నెక్స్ట్ వర్డ్ చెప్పండి. అది అందుకే నేను ఏం చెప్తానో కాస్త జాగ్రత్తగా చూస్తూ వినండి. జకరియా గారు అంటారు, దేవుడు తన ఇశ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేసుకో. ఈ పదం వాడుతున్నాడంటే జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? వదిలేశాడా? జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? పక్కన పెట్టాడా? జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ఆ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తాడు? అవును, అప్పటికి 400 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎక్కడి నుండి ఎక్కడికి 400 సంవత్సరాలు? కాస్త బైబిల్ బ్రీఫ్. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? మలాకి నుండి యేసు ప్రభు పుట్టే వరకు. బాగా వెళ్ళండి. మలాకి నుండి యేసు ప్రభు వారు పుట్టే వరకు లేదా మత్తయి వరకు ఈ మధ్యకాలం ఎంత అంటే 400 సంవత్సరాలు. సుమారు 400 సంవత్సరాలు దేవుడు ఎప్పుడైతే మాట్లాడడం మానేశాడో ప్రజలలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడం మానేశాడు. ప్రవక్తలు లేరు, నీతిమంతులు లేరు, దర్శనాలు అనుగ్రహించి కలలు కానీ మనకి చక్కటి భవిష్యత్తును అందించే దీర్ఘదర్శులు లేరు. యాజకులున్న అంతంత మాత్రమే జరిగిస్తున్నారు. ఆ యాజకులకు పూర్తిగా ధర్మశాస్త్రము తెలియదు, వాళ్ళకి రాజకీయాలు పిచ్చి తప్ప వాళ్ళకి వాక్యము, ప్రజల ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. 400 సంవత్సరాల విపరీతమైన మతాలకి అడ్డా అయిపోయింది ఇశ్రాయేలు దేశం. జాతికి వినండి, కొంతసేపు మీకు ఏం అర్థం అవుతుంది, ఇది ఏదో చెప్తున్నాడు అనుకుంటారు. మీకు అర్థమైనా అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, అరగంట తర్వాత అన్ని అర్థం. 400 సంవత్సరాలు ఏమొచ్చింది? విప్లవాలు లేచిపోయారు. దేవుని వాక్కు ఎక్కడైతే అందదో మనుషుల వాక్కు ఎక్కువ వినబడుతుంది. దేవుని వాక్కు ఎక్కడైతే ఎక్కువ వినబడదో మనుషుల ఉద్దేశాలు తెర మీదకి వస్తాయి. మనుషుల ఉద్దేశాలు ఎప్పుడైతే తెర మీదకి వచ్చాయో కొన్ని గుంపులు ఫామ్ అవుతాయి. గుంపులు ఫామ్ అవుతే ఏమవుతాయి? అవి పెద్ద మతాలు అవుతాయి. ఆ మతాలలో ఒక మతం ఏంటి తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, ఎక్సెట్రా ఎక్సెట్రా.
విప్లవ భావజాల్లో చూస్తే జలేతు అనబడే ఉగ్రవాద వ్యవస్థ, ఇంకా మీకు తెలియాలంటే పౌలు గారు టీంలో పనిచేసేవాడుగా ఆ ఏరియాలో పనిచేసే అలాంటి భయంకరమైన ఉగ్ర మూకలు తయారైపోయి, ఎందుకు వీళ్ళకి కేవలం దేవుని వాక్యం ఏంటో ఉన్నట్టుగా అందక. దేవుని వాక్యం ఎప్పుడైతే అందలేదో మనుషులు విపరీతమైన అనేకమైన విషయాలు కల్ట్ అయిపోయారు, కలిసిపోయారు. ఎక్కడికెక్కడే సత్యము అసత్యము మిళితమైపోయింది. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోయేసరికి మనుషులే దైవాలుగా మధ్యవర్తులుగా కొలువు తీరుతున్నారు. అలాంటి టైంలో ఇలాంటి గొప్ప సేవకులు ఎవరైతే ఉన్నారో యాజకులు, అక్కడక్కడ నమ్మకమైన పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వారి ద్వారా మళ్ళీ ప్రపంచంతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ మాటలలో ఒక పాటే ఇప్పుడు మనం చదువుతున్నాం. ఏం పాడుతున్నాడు? దేవుడేమి ఇశ్రాయేలుని వదిలేదు, దేవుడేమి ఇశ్రాయేలు ప్రజల్ని తన ప్రజలను పక్కన పెట్టలేదు, తన ప్రజలకు దర్శనమిచ్చాడు, విమోచన కలగజేశాడు. తన సేవకుడు దావీదు వంశమునందు మన కొరకు ఒక రక్షణ శృంగాన్ని, శత్రువుల నుండి మనం విడిపించడానికి, వాళ్ళ చేతుల నుండి మనం తప్పించడానికి ఒక రంగం సిద్ధం చేశాడు. నాకు కనబడుతుంది, జకరియా అయిన నేను నాకు కనబడుతుంది, నా కళ్ళ ముందు 2 అద్భుతాలు, ఆ 2 అద్భుతాల కన్నా గొప్ప అద్భుతం మరొకటి నాకు కనబడుతుంది. ఏమి నీ కళ్ళ ముందు ఆ 2 అద్భుతాలు ఏం కనబడుతున్నాయి? ఒకటి, వయసు అయిపోయిన పెద్ద ఆవిడ, ఎవరు? ఎలిజబెత్ అమ్మ. వయసు అయిపోయిన పెద్ద ఆవిడ వృద్ధాప్యంలో గర్భవతి అవడం అంటే ఎంత వింత. గర్భం ఉరిగిపోయిన ఒక స్త్రీ ఇక పిల్లలు పుట్టదనుకునే స్టేజ్లో, అలాంటి టైంలో ఆమె ప్రెగ్నెంట్ ఏంటి? వింత. ఇక నేడో రేపో చనిపోతుంది అన్న టైంలో ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వృద్ధురాలు గర్భవతి అవడం ఒక ఇంత అయితే, రెండో వింత ఏంటి తెలుసా? పెళ్ళే కాకుండా ఇక యజమానుడే రాకుండా పురుష స్పర్శ లేకుండా 17 ఏళ్ళ ఆడపిల్ల గర్భవతి. 2 వింతలు. ఒకటి, మరియమ్మ 17 ఏళ్ళ ఆడపిల్ల, పెళ్లి పురుష సంయోగం లేకుండా ఆమె గర్భవతి, ఇదొక వింత. రెండొక వింత ఏంటో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి ఎలిజబెత్ అమ్మ వింత. ఈ 2 వింతలు అనుకుంటే ఇప్పుడు అనేకులకి ఆశ్చర్యకరమైన వింత ఏంటంటే, ఆ పుట్టిన గర్భఫలం ఏదైతే ఉందో 39 పుస్తకాలను ఒక లైన్ మీదకి తీసుకొచ్చిన వింత. ఏ 39 పుస్తకాలు? పాత నిబంధన ఉందే, ఆ పాత నిబంధన పుస్తకాల్లో ప్రతి విషయాన్ని ఒక తెర మీద తీసుకొచ్చాడట. ఏం చెబుతున్నాడు కిందకి చూడండి. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించాడు. దేనిని గురించి? మనకు రక్షణ ఇస్తానన్నాడే దానిని గురించి, మనకి విజయం ఇస్తానన్నాడే దానిని గురించి, మనకు శృంగం ఇస్తానన్నాడే దానిని గురించి, మనకు విమోచకుడు వస్తాడన్నాడే దానిని గురించి, మనకు దర్శనం ఇస్తానన్నాడే దాని గురించి. అంటే ఈ పదాలు వేరువేరుగా ఉన్నా అంత ఒక్కటే. ఆ ఒక్క దాని గురించి పూర్వకాలం నుండి తన ప్రవక్తల నోట చెప్పిస్తూనే వచ్చాడు. పూర్వకాలం నుంచి చెప్పిస్తూనే వచ్చాడు. ఏం చెప్పిస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడి నుంచి మాట్లాడడం మొదలు పెట్టాడంటే అనేక విషయాలని అలానే ఉంచండి. కిందకి అంటున్నాడు, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకోండి. నిబంధన అంటే చెప్పాలి. నిబంధన అంటే చెప్పాలి. నిబంధన అంటే మీరు చెప్పండి, అది చెప్తాను. నిబంధన అంటే నువ్వు వదిలేసిన నేను నిన్ను వదలనని చెప్పడమే నిబంధన. చావు తప్ప మళ్ళీ నిన్ను నన్ను ఏరు చేయదని ఎదుగులు మేము చేస్తారు చూసారా, అది కాదు. అది డొల్లి నిబంధన. కరోనాలో తెలిసిపోయారు అందరూ. అది కాదు నిబంధన. దేవుడు చేసే నిబంధన ఏంటో తెలుసా? నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదలను మాటిస్తున్నా, అది నిబంధన. దాన్నే మరొక మాట ఏమంటారు? ప్రామిస్. దాన్నే మన తెలుగులో ఏమంటారంటే వాగ్దానము. ఏంటది? వాగ్దానం. ఇప్పుడు బాగానండి, వాగ్దానం అనగానే మనం ఏమనుకుంటామంటే ఒక కోట తెచ్చుకోవడం అనుకుంటాం. వాగ్దానం అనగానే మనం ఏమనుకుంటామంటే ఏడాదికి ఒక కోట లైసెన్స్ బిల్లు తెచ్చుకుని ఇక నా ఏడాది అంతా నేను చూసుకుని తిరిగేస్తే ఇంక దేవుడు నన్ను ఏమంటూ తన రెక్కల చాటు నన్ను దాచేస్తాడు అనుకుంటాడు. వాగ్దానం అంటే ఒక రెఫరెన్స్ తెచ్చుకోవడం కాదు. వాగ్దానం అంటే వచనాన్ని పీకేసి ఇంట్లో పెట్టుకోవడం కాదు. వాగ్దానం అంటే అది కాదు. వాగ్దానం అంటే అదే జకరియా చెప్తున్నాడు.
నిబంధన అన్నా, వాగ్దానం అన్నా, ప్రమాణం అన్నా, ఈ విషయాలన్నింటినీ కలిపి జకర్యాకు నిలువెత్తార్థం చెప్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ సంగతులు తెర మీద తీసుకొస్తున్నాడో ఒక్కసారి దీన్ని అలానే ఉంచండి. కొన్ని నిమిషాలు ముందుకు వెళ్దాం. ఒక్కసారి ఆది కాండం రండి. ఆది కాండం మొదటి అధ్యాయం, ఆది కాండము మొదటి అధ్యాయం, ఆది కాండము మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. ఆది కాండము మొదటి అధ్యాయం 15వ వచనం. భూమి మీద అది ఆకాశ విశాలమందు 3వ అధ్యాయం 15వ వచనం. ఆది కాండమేనా? మరియు నీకు స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలగజేసేదను. నేను చదువుతున్నా చూడండి. మరియు నీకు నీ స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టెను. బాగా వినాలి. ఏదో ప్రాబ్లం ఏదైనా వాళ్ళలో జరుగుతున్నట్టు అనిపిస్తుందా? బాగా వినాలి. జకర్యా ఎందుకు అంటున్నాడు ఆ మాటలు? ఏదో ఒక వైరం జరుగుతుంది. ఆ వైరం జరుగుతున్నప్పుడు మానవులకి ఘట సర్పానికి పడ్డం లేదండి. ఆది కాపురంలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో లేదా ఆ సర్పం యొక్క ఎత్తుగడల్లో మానవ ప్రపంచం ఓడిపోయింది. ఓడిపోయామన్న గిల్ట్ ఆది దంపతులు ఇద్దరికి ఉంది. తప్పు చేశారు, తప్పు చేసిన తర్వాత పొదల చోటకు పోయి దాక్కున్నారు. ఆ దాక్కున్న తర్వాత వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ గిల్ట్ వాళ్ళని తింటుంది. అలాంటి టైంలో దేవుడు వచ్చి వాళ్ళకి అంటున్నాడట, మీకు ఒక విషయం చెప్పాలి, నీకు స్త్రీకి అంటే స్త్రీ సంతానమైన మీకును వానికి తల మీద కొట్టే ఒక కార్యక్రమం చేయబోతున్నాము. అంటే మీరు ఓడిపోయారని ఒక గిల్ట్ ఉంది. ఆదామవలైన మానవులైన మీరు ఓడిపోయారని ఒక గిల్ట్ ఉంది. కానీ ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఏం చేస్తాడంటే, ఈ రోజు ఈడు మిమ్మల్ని ఓడించి ఈరోజు బలహీన చేస్తాడు, మీ మహిమను పోగొట్టాడు, నాకు మీకున్న సహవాసాన్ని చెడగొట్టాడు. చివరికి మిమ్మల్ని ఏం చేశాడంటే మీ భవిష్యత్తుని అంధకారంగా మార్చాడు. లేని మరణాన్ని తెచ్చి మీ మీద వేశాడు. చివరికి బట్టకి, కూడికి, నీడకి ఏడ్చే పరిస్థితి తెచ్చాడు. వీడు మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఏం చేశాడంటే నిలువెత్తు మిమ్మల్ని దగా చేశాడు. వాడు మోసం చేశాడు. వాడి మాటలకు మీరు పడిపోయారు. వాడి మాటలకు మీరు ఎప్పుడైతే పడిపోయారో మీరు చేసిన పనులకి మీకు ఎంత నష్టం జరుగుతుందని ఇప్పుడు మీకు అర్థమవచ్చు. కానీ మీలో ఒక విషయం ఉంది. ఆదామవలైన మీ విషయంలో వీడు చేసిన పనికి మేము ఎలా పడిపోయామేంటి, వీడిని ఎప్పటికైనా ఓడించాలన్న కసం. జీవితాంతం మీకు వాడి సంతానానికి, వాడి సంతానం మీ సంతానానికి ఒక వైరం కలుగుతుంది. కానీ ఒకరోజు వస్తుంది, ఈరోజు ఈడు మిమ్మల్ని ఓడించాడు, ఒకరోజు చెప్పండి వాడిని మీరు ఓడిస్తారు. బాగా వినాలి. అర్థమైనట్టే ఉందని నాకు అర్థమైంది. అంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏం చేస్తారంటే మీరు వాడి తల మీద కాలుస్తూ, దీన్నే ఏమంటారు తెలుసా? వాగ్దానము. దీన్ని ఏమంటారు తెలుసా? నిబంధన అంటారు. దీన్ని ఏమంటారు తెలుసా? ప్రామిస్ అంటారు. మానవ ప్రపంచానికి దేవుడు మాటిచ్చాడట, వన్ డే, ఒక రోజు ఈ ప్రపంచం ఇలా గొడ్డిబారిపోవడానికి ఎవడైతే కారణమో వాడిని మీరు జయిస్తారు. ఇది మొట్టమొదటి వాగ్దానం మానవుడికి. ఈరోజు ఎవడ వలనైతే మీకు వాడికి పడట్లేదో నేను ఇంటిస్తున్నాను. ఏ సాతాన వాళ్ళైతే పడిపోయారో, ఏ సాతాన వల్ల అయితే పాపంలో పడిపోయారో, అవ్వా గుర్తుపెట్టుకో, ఆదాము గుర్తుపెట్టుకో, మరలా ఒక రోజు నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఆ రోజు నేను ఏం చేస్తానంటే వాడిని ఓడించే కార్యక్రమం మీ చేతులతోనే చేయిస్తాను. ఇది మొదటి వాగ్దానం. రెండవది రెఫరెన్స్ తీని కొంచెం జాగ్రత్తగా అలా దాటుకుని వస్తే నోవహు అనే ఒక వ్యక్తి మనకు కనబడు. నోవహు దగ్గర దేవుడు ఇలా అంటాడు, ఇలా రా, ఆకాశం వైపు చూడు. చూస్తే ఏం కనబడింది? ఒక ధనుసు కనబడింది. ఆ రంగుల ధనుసు ఎప్పుడైతే కనబడిందో దేవుడు అంటాడు, ఇదే సైన్. ఆ గుర్తుని బట్టి నీకు చెప్తున్నాను, మరలా మిమ్మల్ని నేను శిక్షించు. ఆ మాటలు అర్థమవుతున్నాయి. మొదటి వాగ్దానం ఏంటంటే ఒకరోజు ఈ పాపంలో పడేసిన సాతానుగాడిని మీరు ఓడిస్తారు. రెండవ వాగ్దానం ఏంటంటే
ఇక మరలా ఈ జలప్రలయం చేత మిమ్మల్ని ఎప్పుడు ఇలాగ నేను చేయను. మొదటి వాగ్దానం ఏమో ఓడిస్తారని, రెండో వాగ్దానం ఏమో గుర్తుపెట్టుకోండి, రెండో వాగ్దానం ఏమో ఇంకెప్పటికీ మేము ఇలా జలముల చేత ముంచను, అంటే మీకు ఏమీ కాదు, ఒక గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఇది రెండో వాగ్దానం. మరి మూడో వాగ్దానం ఏంటి? అలా దాటుకుని వస్తే అబ్రహాము అని ఒక వ్యక్తి మనకు కనబడుతుంది. అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు, ఏమని? నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తాను అన్నాడు. మరలా నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించడమే కాదు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని. మళ్ళీ ప్రశ్న, అబ్రహాము సంతానం అంటే ఎవరు చెప్పాలి? అబ్రహాము సంతానం అంటే ఎవరు? ఇశ్రాయేలీలా? కాదు, చాలా మంది ఇశ్రాయేలు అనుకుంటారు. అబ్రహాము సంతానం ఇశ్రాయేలీలు అయితే నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారముగాను, ఆకాశ నక్షత్రాలంత విస్తారముగాను నేను విస్తరింపజేస్తానన్నాడు. ఇప్పుడు గమనించండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2 దేశాల పేర్లు చెప్పండి. అది చెప్పండి. ఫస్ట్ ప్లేస్ మంది అనుకుంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, సెకండ్ కేటగిరీ వాళ్ళు వెళ్ళింది అడుగుతున్నాను. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగింది భారతదేశము, 2 మన పక్క దేశం చైనా. ఇప్పుడు దేవుడు వాగ్దానం ప్రకారం నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా చేస్తానన్నాడంటే ఇజ్రాయేల్ దేశం ఫస్ట్ ప్లేస్లో ఉందా? చిన్న దేశాల్లో ఒక చిన్న దేశం ఉండిపోయింది. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? లాజిక్ ఉపయోగిస్తే ఈ వాగ్దానం ఇశ్రాయేల్ ప్రజల కొరకు కాదు, ఈ వాగ్దానం ఇశ్రాయేల్ ప్రజల కొరకు అయితే చైనా ఇండియా కన్నా ఎవరి జనాభా ఎక్కువ ఉండాలి చెప్పండి? ఇశ్రాయేల్ జనాభా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఈ జనాభా ఎక్కువ లేరంటే ఆ వాగ్దానంలో ఇండైరెక్ట్ గా ఏదో ఆన్సర్ ఉంది. ఏం ఆన్సర్ ఉంది? ఏదైనా తోటలో అవ్వమ్మకు చెప్తున్నప్పుడు నీ సంతానం ద్వారా ఒకరోజు సాతాను గాని జయిస్తానని ఇండైరెక్ట్ ఇంటి ఎలాగైతే ఇచ్చాడో, మరలా ఈ ప్రపంచాన్ని నేను ఏమి చేయనని నోవహుకి ఒక వాగ్దానం ఎలాగైతే ఇచ్చాడో, అబ్రహాముకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడట, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను. అంటే ఒక్కొక్క తరంలో బాగుండాలి, ఒక్కొక్క తరంలో ఒక వ్యక్తిని నిలబెట్టుకోవడం, జనరేషన్ బై జనరేషన్, అంటే తరం వెనకాల తరం ఒక వ్యక్తిని లేపడం, ఆ వ్యక్తికి మాట్లాడడం, ఆ మాటను పట్టుకుని బతకమని చెప్పడం, దాని కొరకు ఎదురు చూడడం అని ఒక భరోసా ఇవ్వడం. ఆ మాట నేడైనా జరగచ్చు, రేపైనా జరగచ్చు, ఏదో రోజు జరుగుద్ది. అప్పటి వరకు ఈ జనరేషన్ మీరు ప్రకటిస్తూ తిరగండి అని చెప్పడం, ఆ తరానికి ఆ వాగ్దానం ధైర్యం ఇవ్వడం, మళ్ళీ ఇంకో తరం వచ్చేసరికి మరొక తరానికి వాగ్దానం, ఇలా ఎన్నో వాగ్దానాలు సుమారు ఆది కాండం నుండి మలాకి వరకు సుమారు 39 పుస్తకాల్లో పలు వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందో లేదో? ఈ వాగ్దానాలన్నీ మైండ్లో పెట్టుకుని పాట పాడుతాడు ఎవరు? జకరియా. దేవుడు మర్చిపోలేదు. ఎప్పుడు విషయాలు మర్చిపోలేదు? నువ్వు మీ ముత్తాత పేరు మర్చిపోయావు, మీ తాత పేరు మర్చిపోయావు, నీ పేరు కూడా రేపు పొద్దున 100 ఏళ్ళు గడిస్తే మర్చిపోతారు, కానీ మనం మర్చిపోతాం. కానీ ఎప్పుడు ఆదాము, ఎప్పుడు అవ్వ, ఎప్పుడు ఏదైనా తోట కాపురం, ఎప్పుడు నోవహు, ఎప్పుడు అబ్రహాము, అప్పుడు ఇచ్చిన మాటలు కూడా దేవుడు ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నాడు. అవి జ్ఞాపకం పెట్టుకోవడమే కాదు, అవి నెరవేరాయని ఈ తరానికి మన కళ్ళకి చూపిస్తున్నాడు. అంటే జకరియా ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి, ఇవి నెరవేరుతున్నాయని కన్ఫర్మ్ చేస్తున్నాడట ఆ పాటలు. అంటే ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ తన కొడుక్కి వినబడేలాగా ఒక్కసారిగా తెర మీద తీసుకొస్తాడు. ఏ వాగ్దానాలు? ఇదిగో సాతాన్ని మీరు జయిస్తారు, ఇది మొదటి వాగ్దానం. రెండవది, నీ మీదకి మళ్ళీ ఏ శిక్ష విధి రాదు, ఇది రెండో వాగ్దానం. మూడో వాగ్దానం, మిమ్మల్ని విస్తరింప చేయడమే కాదు, బ్లెస్డ్ పీపుల్ గా మార్చేస్తాను, ఇది మూడో వాగ్దానం. ఇంకా ఏ వాగ్దానం ఇచ్చాడు? దావీదు సందర్భం మీకు తెలుసు, నేను రెఫరెన్స్ తీయట్లేదు. దావీదు సందర్భం ఇలా అంటాడు దేవుడు. దావీదు ఏమంటాడంటే, డోంట్ వరీ డేవిడ్, నీ బిడ్డ చనిపోయాడు, నువ్వేం ఏడొద్దు, నీకు విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో దావీదు. నీకు ఏ విషయం చెప్తున్నానంటే, నీ సింహాసనం మీద ఎప్పటికీ ఆరిపోని ఒక దీపం ఉంటుంది. దావీదు సింహాసనం నిత్యము స్థిరపరిచే బాధ్యత నాది. నా కొరకు నీ కొరకు ఏలబోవాడు ఒకడు వస్తాడు, అతడు నీ కుమారుడు అని అనబడతాడు, కానీ పక్క అతడు నీ కుమారుడు కాదు, నా కుమారుడు. ఒకరోజు కింగ్ నీ నుంచి బయలుదేరతాడు. ఇది మరొక బ్లెస్సింగ్ గుర్తుపెట్టు.
అంటే ఒక్కొక్క తరానికి ఒక్కొక్క ప్రామిస్ ఇస్తున్నాడు. మనమేం ప్రామిస్లు అనుకుంటాం? మన ప్రామిస్లు ఏంటి చెప్పిన? మన ప్రామిస్లు అంటే మన వాగ్దానాలు అనగానే మనకు అలవాటు అయిపోయిన వాగ్దానాలు ఏంటంటే నీ పిండి పిసుకు తొట్టి చెప్పండి, నీ బుడ్డులో నూనె తరగదు కాకతారు. ఇది ప్రామిస్ కాదు. మళ్ళీ ఇది ప్రామిస్ కాదు. లంచాలు అలవాడిపోయిన ఎవరు అంటారు నేను. ఇది ప్రామిస్ కాదు. ప్రామిస్ అంటే ఎలా ఉంటాయి? ప్రామిస్ అంటే ఎలా ఉంటుంది చూడండి. ఒక రోజు మీరు సాతాను చేస్తారు, మాటిస్తున్నా, ఇది ప్రామిస్. మీరు మర్చిపోయిన నేను మర్చిపోయిన ఆ కార్యం నీ పిల్లల చేత అయినా చేస్తాను, ఇది ప్రామిస్. రెండవది, నీ మీద కానీ నీ తరం మీద కానీ విపత్తు రాకుండా నేను చూసుకుంటాను, ఇది వాగ్దానం. నీ పిల్లల్ని నేను విస్తరింపజేయడమే కాదు, అనేక జనాలకి ఆశీర్వాదకరంగా మార్చేస్తాను, ఇది వాగ్దానం, ఇది నిబంధన. ఇప్పుడు దావీదుకి చెప్తున్నాడు, ఇవన్నీ నెరవేర్చడానికి అంటే ఆదాము దగ్గర నుంచి నావోహు దగ్గర నుంచి అబ్రహాం దగ్గర నుంచి నీ నుండి వీటన్నిటిని ఒక తెర మీదకి తీసుకురావడానికి, ఈ వాగ్దానాలు నెరవేర్చడానికి ఒక కింగ్ రాబోతున్నాడు. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అర్థమైనట్టే ఉందా? అర్థమైనట్టే చూడండి. ఎందుకంటే ఇది జోకులు వేయడానికి, జోకులు వేసే వేదిక కాదు. మీ కథలు చెప్పడానికి బుర్రకథ చెప్పే వేదిక కాదు. ఇది వాక్యము మాత్రమే వివరించే వేదిక. మీ గంటలు ఇన్ని గంటలు నమ్మి దేవుడు నా చేతుల్లో పెట్టాడంటే నేను ఎదవస్సోది చెప్పకుండా వాక్యం మాత్రమే వివరించాను. ఎందుకంటే మిమ్మల్ని అడుగుతాడు లేదో దేవుడు నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతుంది, ఏరా జేమ్స్ ఈ గంట ఏం చెప్పారంటే జకరియా వాక్యం నేను వివరించాను ప్రభు అంటే, వెల్ డన్ మై బాయ్ అన్నారు. వెరీ గుడ్ ప్రభు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా వివరించాను. అర్థం కాకపోతే వాళ్ళ ఆత్మలకు వారే చెప్పండి. ఉత్తరవాదులు ప్రభు నేను చెప్పుకునే ధైర్యం ఉండాలి. అందుకే చెప్తున్నాను, మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమయ్యేలా చూడండి, అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. రెండవది, 3వ వాగ్దానం చెప్తున్నాడు. 4వ వాగ్దానం చెప్తున్నాడు దావీదుకి, నీ సంతానంలోంచి ఒక రాజుని నేను తీసుకొస్తాను. ఏం చేస్తాడు? శత్రువుల చేతుల నుంచి విడిపిస్తాడు. ఏం చేస్తాడు? జయిస్తాడు. ఏం చేస్తాడు? మిమ్మల్ని ఏలుతున్న బానిసలుగా చేసిన శత్రువు ఎవడైతున్నాడో ఆ రాజు చేతుల నుంచి అతగాడు విడిపిస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే మరో వాగ్దానం, జాగ్రత్తగా మరొక వాగ్దానం. యెరెమీయా గ్రంథం తీయండి ఒకసారి, 31వ అధ్యాయం. యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయం. యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం చూడండి. క్షమించండి, 31వ వచనం. యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఆ కాలము నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను 37 వచ్చిన, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితోనూ క్రొత్త నిబంధన చే దినము వచ్చుచున్నవి, ఇది యెహోవా వాక్కు, ఇది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారికి చేయ పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటి నిబంధన కాదు. ఏం చెప్తున్నాడు? దావీదు గారితో చెప్పిన దేవుడు, నోవహు గారితో చెప్పిన దేవుడు, అబ్రహాం గారితో చెప్పిన దేవుడు, ఆదాముతో చెప్పిన దేవుడు ఇప్పుడు యెరెమీయా ద్వారా ఏం చెప్తున్నాడంటే ఒక క్రొత్త నిబంధన చేయబోయే కాలం వస్తుంది. ఆ క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేస్తాడంటే ఈ నిబంధన, ఈ వాక్యం ఏదైతుంది, ఈ ధర్మశాస్త్రం, ఇశ్రాయేలును ఒక రోజు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడుగా. వాళ్ళకి ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? వాళ్ళని సిస్టమేటిక్గా జీవించడానికి. అంటే సామాజికంగా ఎలా జీవించాలి, సాంప్రదాయంగా ఎలా జీవించాలి, దైవికంగా ఎలా జీవించాలని 3 లా అంటే 3 చట్టపరమైన పరిధుల్లో వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, ఆ ధర్మశాస్త్రం ఇస్తే వాళ్ళు ఏమైనా పాటించేసారా? మొత్తం పాడు చేసి పాటిస్తారు. అంటే నేను గతంలో ఇచ్చిన పూర్వకాలపు నిబంధన ఏదైతే ఉందో, పాత నిబంధన, అది మీరు పాటించలేకపోయారు, అది మీరు జరిగించలేకపోయారు. ఒకరోజు వస్తుంది, అది నూతన నిబంధన. అది మీ చేతులకి రాతి పలకల మీద రాసేవను, అది చర్మపు కాగితాల మీద రాసేవను. ఆ నూతన నిబంధనను ఎక్కడ రాస్తానంటే మీ హృదయాల మీద రాస్తాను. ఇది వాగ్దానం. అంటే అడుగడుగున ఒక కొత్త వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. ఏదైనా తోటలో ఏమన్నాడంటే సాతానే జయిస్తానన్నారు, ఇదొక వాగ్దానం. నోవహు కాలం వచ్చేసరికి మరలా ఇలా శిక్షించినాడు, ఇదొక వాగ్దానం.
అబ్రహాము కాలం వచ్చేసరికి దేవుడు అన్నాడు, నీ సంతానాన్ని విస్తరింప చేయడమే కాదు, నీ సంతానాన్ని దీవెనకరంగా మార్చేస్తా అన్నాడు. ఇదొక వాగ్దానం. ఇప్పుడు మరలా ఒక వాగ్దానం దావీదు దగ్గరికి వచ్చి, ఒక రాజు వస్తాడు, ఆ రాజు మిమ్మల్ని అందరినీ దీవెనకరంగా పరిపాలిస్తాడు. ఇదొక వాగ్దానం. ఇప్పుడు యెర్మీయాతో చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో ఒక రోజు ఒక కాలం వస్తుంది, ఇక మరలా చదువుకోవడం, పాటించడం, భయపడడం ఇలా కాదు, ప్రతి ఒక్కరికి నా గుండెల్లో వాక్యం ఉంటుంది, నా నిబంధన పలకల మీద కాదు హృదయాల మీద రాస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇన్ని వాగ్దానాల్లో దేవుడికి మోసేకి ఇచ్చిన మరొక రమ్యమైన వాగ్దానం ఏమిటంటే, నీ వంటి ప్రవక్తను నీ ప్రజల్లో నేను పుట్టిస్తాను. ఇదొక వాగ్దానం. ఇలాంటి అనేకమైన వాగ్దానాలు ఉంటే ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ మైండ్లో పెట్టుకుని పాట పాడుతున్నాడు. ఎవరు చెప్పండి? జకరియా. ఏమని పాట పాడుతున్నాడు? ఇప్పుడు చదవడం మీకు అర్థమవుతుంది. ఏమని పాట పాడుతాడు? లూకాసు సువార్త 1వ అధ్యాయం 67వ వచనం నుండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 67వ వచనం నుండి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవశించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను, తన సేవకుడైన దావీదు అని చెబుతూ దీన్ని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించాడు. ఏం పలికించాడు? ఆదాము దగ్గర పలికించాడు, నోవహు దగ్గర పలికించాడు, అబ్రహాం దగ్గర పలికించాడు, చెప్పండి, దావీదు దగ్గర పలికించాడు, యెర్మీయా దగ్గర పలికించాడు, అంతకు ముందు మోసే దగ్గర పలికించాడు. సుమారు 39 పుస్తకాల్లో పలుమార్లు పాత నిబంధనలో దేవుడు అనేకమైన వాగ్దానాలు పలికించాడు. ఇన్ని వాగ్దానాలు ఎలా ఉంటాయి? బాగా వినాలి. ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, దావీదుకి ఇచ్చిన వాగ్దానము, మోసేకి ఇచ్చిన వాగ్దానము, ఆదాముకి ఇచ్చిన వాగ్దానము, నోవహుకి ఇచ్చిన వాగ్దానం, ఇవన్నీ ఒక్కటేనంటే ఇవన్నీ ఒక్కటే కాదు. ఆ వాగ్దానాలన్నీ ఒక్క విషయాన్ని చూపించడానికి. మరలా జాగ్రత్తగా, ఇవన్నీ ఒక్కటేనంటే ఒక్కటే, ఇవన్నీ ఒక్కటైతే ఇవన్నీ కలిసి ఏం చూపించే? ఒక్కదాన్ని చూపించే. ఆ ఒక్కటి ఏం చూపించే? ఆ ఒక్కదాన్ని ఏవైతే చూపించాయో ఆ ప్రవచనాలన్నీ, ఆ ఒక్కదాన్ని ఇప్పుడు ఈ పెద్ద ఆయన చూస్తున్నాడు. ఎవరు? జకరియా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, శత్రువుల చేతి నుంచి దేవుడు విడిపించినందుకు దేవునికి స్తుతులు కలుగును గాక, ఆయనకి మనకు రక్షణ అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక, తన దావీదు సింహాసనం నుంచి రక్షణ స్వరం కలిగించిన గనక ఆయనని ఎప్పటికీ మహిమతో నిండును గాక. ఈ పదాలు వాడుతున్నాడు. అంటే ఈయన ఎందుకు ఈ పదాలు వాడుతున్నాడు? ఈ ప్రవచనాలన్నీ ఆయన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి. ఎలా నెరవేరుతున్నాయి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరలా ఒక్కసారి ఆదికాండకు రండి. జస్ట్ ఒక్కసారి ఆదికాండకు రండి. ఆ 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నాకు వింటుంటుంది చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, అక్కడ ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి కింద. ఆయన, బాగా వినండి, నీ సంతానానికంటే ఇప్పుడు అవ్వమ్మకు చెప్తున్నాడు, ఆదాముకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ పిల్లలు ఏం చేస్తారంటే, నీ సంతానం ఏం చేస్తుందంటే ఈ సాతాన్ని జయిస్తారు. ఇప్పుడు అక్కడ ఫుట్ నోట్ లో సంతానము, నీ ప్రజ, నీ పిల్లలంటే అది ప్రజల కొరకు మాట్లాడుతున్న మాట కాదు. నీ సంతానం అనగానే ఆయన అంటే అక్కడ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకిచ్చిన అతిపెద్ద వాగ్దానం ఏంటో తెలుసా? చెప్పాలి. దేవుడు మనకిచ్చిన అతిపెద్ద వాగ్దానం, ఈ ఏడాది ఇల్లు కడతావు, వచ్చే ఏడాది ఇంకో బిల్డింగ్ వేస్తావు, ఈ వాగ్దానం. ఇవి కాదు వాగ్దానాలు. దేవుడు మనకిచ్చిన అతిపెద్ద వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో నీ పిల్లలు ఇంటర్మీడియట్ చదవకపోయినా పాస్ అయిపోతారు. ఇది కాదు వాగ్దానం. నీ మొండి బకాయికి ఏడాది పెళ్ళి అయిపోతుంది. ఇది కాదు వాగ్దానం. దేవుడు ఆది కాలం నుంచి మలాకి వరకు, మలాకి నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మానవులకు ఇచ్చిన వాగ్దానం ఏదన్నా ఉంది అంటే తన కుమారుడిని మనకు అనుగ్రహించడమే అతి పెద్ద వాగ్దానము. సాతాన్ని ఎలా జయిస్తామంటే ఒక రోజు ఒక ఆయన వస్తాడు, ఆయన నీ సంతానం నుంచి వస్తాడు. ఈ రోజు ఈ సాతానుగాడు మిమ్మల్ని ఓడించాడు, ఒక రోజు నీ సంతానం నుంచి వచ్చిన ఆయన వాడు తాట తీస్తాడు.
ఇది ఎక్కడ జరిగిందంటే ఈ వాగ్దానం ఎక్కడ జరిగింది? జకరియా కాలంలో జరగడం జకరియాకి అర్థమవుతుంది. జకరియాకి తెలిసిపోతుంది, ఇదిగో ఆది కాండంలో ఆదామవ్వలకు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి పుట్టిన శిశువే మరియ గర్భాన రాబోతున్నాడు. మరియ గర్భాన రాబోతుందంటే అవ్వమ్మకి చెప్పాడే ఒక ఆయన వస్తాడని, ఆ వచ్చిన వాడు మిమ్మల్ని ఓడించిన వాడిని ఆయన ఓడిస్తాడని ఒక ఆయన వస్తాడన్నాడే. ఆయన ఎవరో కాదు, ఈ నజరేతు నుంచి వచ్చిన ఈ ఆడపిల్ల 17 ఏళ్ళ 18 ఏళ్ళ లేదా ఈ ఆడపిల్ల లేత పిల్ల ఎవరైతుందో ఆ పిల్ల గర్భాన్న ఆదామవ్వలకు చెప్పిన వాగ్దానాన్ని రూపంలో రాబోతున్నాడు. ఇది నేను చూస్తున్నా, ఇది నా కళ్ళ ముందు కనబడుతుంది. దేవుడు మనం మర్చిపోయినా చెప్పండి, ఆయన మర్చిపోడు, ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన మర్చిపోవడానికి మానవుడు కాదు, ఆయన గుర్తు పెట్టుకుంటాడన్న గుర్తు ఏంటంటే ఎప్పుడు ఆదామవ్వలు, ఎప్పుడు మరియమ్మ, ఎప్పుడు ఆదామవ్వల చరిత్ర, ఎప్పుడు మరియమ్మ చరిత్ర, అప్పుడు మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఈ కన్నెపిల్ల గర్భాన్ని తీసుకొస్తాడంటే ఎంత నమ్మదగిన దేవుడు అని బాధపడుతున్నాడు. బాధపడుతూ ఆవేదనతో సంతోషంతో వీటన్నిటినీ కలగలిపి తన కొడుకు పుట్టాడన్న ఆనందం కన్నా, బాగా వినాలి, తన కొడుకు యోహాను పుట్టాడన్న ఆనందం కన్నా నా కొడుకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి రాబోతున్న రాజుకి ముందుగా పైలట్గా పుట్టినందుకు నేను ఆనందిస్తున్నాను, బాధపడుతున్నాను. నా కొడుకు పుట్టిన ఆనందం కన్నా దేవుడు ప్రవచనాల నెరవేర్పు కాలం వచ్చిందన్న ఆనందం ఎక్కువైపోయింది ఆయనకి. అందుకంటున్నాడు ఆయన వస్తాడు, ఆదాముకి వాగ్దానం చేసిన ఆయన సాతాను చితగొడతాడు. ఎక్కడ చితగొట్టాడు? ఎలా చితగొట్టాడు? వాడిని ఎక్కడ చితగొట్టబడిందంటే సాతానుకున్న బలం, బాగా వినండి, పాపానుకున్న బలం మరణం. ఆ మరణాన్ని ఎక్కడ తొంగలో దొక్కడి చెప్పండి? సిలువ. అందుకే చూడండి, పాపానుకున్న బలం మరణం అయితే, మరణానుకున్న బలం ఈ రెండిటి వెనకాల సాతానుగడైతే, సాతానుగడి నత్తి మీద ఎప్పుడు దొక్కడి తెలుసా? ఆ 2000 సంవత్సరాల గొల్లుగత్త కొండ మీద నిలబడినప్పుడు ఆడు కోరలు ఇడిచి పాడేశాడు. ఆ పాపాన్ని అడ్డు పెట్టుకునే దేవుని పిల్లలతో సెలగాటమాడుతున్నాడు. ఆ పాపాన్ని అడ్డు పెట్టుకుని ఆ పాపం వల్ల వచ్చిన మరణాన్ని మానవుల మీదకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మరణాన్ని చూశాడు, వెర్రవీగుతున్నాడు. ఇప్పుడు ఆ మరణాన్నే తన జీవితంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆపేశాడు. ఆపేయడమే కాదు, 3వ దినాన్న తిరిగి లేచాడు. 3వ దినాన్ని తిరిగి లేవడమే కాదు, మరణంతోనే ఒక మాట అన్నాడు, ఇక ఈ మానవుడు నువ్వేమీ చేయలేవు. మరణం మీద విజయాన్ని, మరణం మీద గొప్ప విజయాన్ని, అంటే ఆదాముకిచ్చిన మాటను, అవ్వకిచ్చిన మాటను తన కుమారుని సారూప్యతలు ఎలా నెరవేరుస్తున్నాడో చూడండి. తన కుమారుని సారూప్యతలో నెరవేరుస్తున్నాడు. గొల్గొతా కొండ మీద, కల్వరి గిరి మీద ఆదామవ్వలకిచ్చిన మాటను సాతానుగాన్ని తన శిరస్సు మీద చితగొట్టాడు. రెండవది, ఒక మాట ఇచ్చాడుగా, ఇక మళ్ళీ నేను ఏమి చేయ. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? ధనుస్సు. ధనుస్సు అంటే మహిమ. మీరు బైబిల్ బాగా చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని మహిమ ఎవరు చెప్పండి? క్రీస్తట, దేవుని శక్తియు చెప్పండి, దేవుని జ్ఞానము, దేవుని మహిమై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నోవహు కనబడుతున్న ధనుస్సు మహిమ ఏదైతుందో ఈ మహిమ ఏ మహిమను చూపిస్తుందంటే చెప్పండి, క్రీస్తుని చూపిస్తుంది. ఈ సైడ్ చూస్తే జలప్రయం రావడం ఎంత వాస్తవమో, నా మహిమైన నా కుమారుని నమ్మితే క్రీస్తు నందున్న వారికి ఇక ఏ శిక్ష విధి లేదు, పనిష్మెంట్ ఇవ్వడంట. ఇది బ్లెస్సింగ్ అంటే, ఇది ప్రామిస్ అంటే, ఇది నిబంధన అంటే. దీన్నే ఆర్టికల్ అంటావు, ఏమంటావు అను. ఇది మాట ఇవ్వడం అంటే, దేవుడు మాటిచ్చాడు, ఇదిగో నేను సాతాన్ని మీ ద్వారా జయిస్తాను, నా కుమారుని యందు మీరు విశ్వాసం ఉంచితే. సాతాన్ని జయించడమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు ఏ పనిష్మెంట్ ఉండదు. జలప్రలయం కాదు కదా, నీ తల వెంట్రుక కూడా రాలే, తల వెంట్రుక కాదు కదా, ఇదిగో కనీసం నీ ప్రాణము సమస్య ఉన్నాడు. అంటే దేవుడు తన బిడ్డ ఎంత వాగ్దానం చేస్తున్నాడు చూడండి. ఆ రోజు వాగ్దానానికి నిలువెత్తు రూపం నోవహు, దీన్ని బట్టి నీకు ఏమీ చేయనన్నమాట. ఇప్పుడు బాగా వినండి, జలప్రలయమైన, తుఫాన్ వచ్చిన, ప్రమాదాలు వచ్చిన,
పంచభూతాలు మిక్కటమైన యంత్రముతో లయమైపోయిన ఇక మాకు ఏమీ జరగదనడానికి గ్యారంటీ ఏంటంటే ఆ రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు మరలా ఆదాముకు చెప్పిన మాట కలవరిగిరి మీద నెరవేర్చాడు. రెండవది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష ఉండదన్న భరోసా క్రీస్తుని చూపించాడు. ఇప్పుడు అబ్రహాం నీ సంతానం ద్వారా చెప్పండి, ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించడమే కాదు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము సంతానం విస్తరించారంటే చాలా ఎక్కువ ఉండాలి. ఉన్నారా? ఉన్నారు. దేవుడు మనకిచ్చిన అతిపెద్ద భరోసా ఏంటో తెలుసా? మీరెవరు సంతానం అంటే చెప్పండి, అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం అంటే ఇస్మాయిలీలు కాదు, అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలు కాదు. అబ్రహాము సంతానం అంటే ఎవరు తెలుసా? క్రీస్తుని అబ్రహాము ఎలాగైతే నమ్మాడో, దేవుని వాగ్దానాన్ని అబ్రహాము ఎలాగైతే నమ్మాడో, అబ్రహాములాగే నమ్మేవారు అందరూ ఎవరు సంతానం అవుతారట? అబ్రహాం. అంటే మన ఫాదర్ ఎవరైనా గర్వంగా చెప్పుకొని చెప్తా, సన్ ఆఫ్ అబ్రహాం అని చెప్పి. అబ్రహాము గారు మా తండ్రి, అబ్రహాము గారు మా తండ్రి అంటే ఇప్పుడు చూడండి, విస్తరింపజేస్తున్నాడు. ఈరోజు సంఘం విస్తరించినంతగా ఏ మతమైనా ఉందా? ప్రపంచంలో అత్యధికంగా యేసుక్రీస్తు వారు నమ్ముకున్న ఒకే ఒక వర్గం పేరు చెప్పారు, క్రైస్తవం. ఈ క్రైస్తవ్యం అంతటికీ మూలం ఏంటంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అబ్రహాం అని బాగా వినాలి. అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేస్తానంటే ఇప్పుడు అబ్రహాము సంతానం విస్తరించింది. ఈ ఊరు వెళ్ళిన అబ్రహాం సంతానం ఉంటుంది, ఆ ఊరు వెళ్ళిన అబ్రహాం సంతానం ఉంటుంది, ఏ ఊరు వెళ్ళిన అబ్రహాం సంతానం ఉంటుంది, ఏ దేశం వెళ్ళిన అబ్రహాం సంతానం ఉంటుంది. ఎలా అబ్రహాం సంతానం అయ్యారంటే, నీ సంతానం అబ్రహాం, నీ సంతానం ఎలా అయ్యామంటే క్రీస్తుని బట్టి మనం ఎవరు సంతానం అయిపోయింది చెప్పండి? అబ్రహాం సంతానం. ఇప్పుడు చెప్పండి, మనకి ఎంత గొప్ప ఔన్నత్యం ఇచ్చాడంటే, ఒక రోజు ఆయన వస్తాడు, ఆ వచ్చిన వాడు సాతాను గాని చితగొడతాడు. రెండవది, ఆయన యందు ఏ శిక్ష లేకుండా మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుంటాడు. దగ్గర తీసుకోవడమే కాదు, మరో మాట చెప్తున్నాడు, మీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు, దీవెనకరంగా మార్చేస్తాడు. ఇప్పుడు దావీదుకి ఇచ్చిన మాట, రాజుగా నిలబడతాడు. అందుకే చూడండి, వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా, ఏ ఇద్దరిని కాదని మధ్యలో జనసేన వచ్చినా, రేపొద్దున ఏ పార్టీ గెలిచినా యేసు ప్రభు నమ్ముకున్న వాడికి ఏమన్నా డోకా ఉందా? మన వ్యూ ఎవరి మీద ఉండదు చెప్పండి? ఆడి గెలిస్తే గెలవపోతేడు మనం, ఇంకొకటి ఎక్కితేటి ఎక్కకపోతేడు మనం. ఎవరు ఏమైపోయినా మన కంగారు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ అధికారులు పరిపాలించాలన్నా, ఈ ముఖ్యమంత్రులు పరిపాలించాలన్నా, వేల ప్రజలకు అధికారులకు ఉండాలన్నా, వీళ్ళ వెనకాల ఎవరు ఉండాలి చెప్పండి? నజరేయుడైన యేసుడు ఉంటాడు. అందుకే మన రాజు ఎవరంటే ఈయన దావీదు పక్షాన వచ్చిన రాజు శత్రువుల చేతుల నుంచి విడిపిస్తాడు. ఇప్పుడు ప్రశ్న, మన శత్రువు ఎవడు? ఎదిరింటి ఎల్లయ్య, పక్కింటి పొల్లయ్య, నడుతాను. మన శత్రువు ఎవడు? సాతాను. తర్వాత ఏంటి ఇంక మాట్లాడతారు పేరు చెప్తాను. మన శత్రువు ఎవడు? మన శత్రువు ఎవరు చెప్తా? కడపట నశింపొచ్చే శత్రువు మరణం ఉంటుంది బైబిల్లో. మరణమే ఒక శత్రువు. మానవుడికి అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మరణమే మనకు శత్రువు. మరలా మరణాన్ని కన్నా దాని పేరు పాపమే మన శత్రువు. ఇప్పుడు బాగా వినండి, దావీదు గర్భాన్ని వచ్చిన యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉన్నారో ఆ యేసుక్రీస్తు వారు మన శత్రువును ఓడిస్తాడట. అంటే పాపాన్ని ఓడిస్తాడు. వాడిని ఓడించకపోతే ఏమవుతుందంటే పాపమట మానవుల్ని ఏం చేసుకుంటుందంట? బానిసలుగా మార్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుమార్లు ప్రసంగం చెప్తున్నప్పుడు ఆయన ప్రసంగంలో పదే ఉటంకించిన మాట ఏంటో తెలుసా? ఆయన ప్రసంగంలో పదే ఉటంకించిన మాట, మీరు పాపానికి చెప్పండి దాసులే. మీరు పాపానికి దాసులే ఎందుకంటే అంటే అందరూ దేనికి దాసులు చెప్పండి? పాపానికి దాసులు. అందుకే చూడండి, ఎంత వాక్యం చెప్పండి, పాపానికి దాసులు. ఎంత వాక్యం ప్రకటించండి, పాపానికి దాసులుగా వస్తుంది. ప్రభు ఏమన్నాడంటే, మీరు పాపానికి దాసులు కాదు, ఈ రోజు నుంచి నాకు దాసు. మన ప్రభు వచ్చి ఏం చేయించాడంటే పాపాన్ని జయించాడు. మన ప్రభు వచ్చి ఏం చేయించాడంటే
పాపానికి జీతమైన మరణాన్ని జయించాడు. మన ప్రభు వచ్చి ఏం జయించాడంటే ఇక ఏ శిక్ష రాదని మన మీదకి వస్తున్న శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మన ప్రభు వచ్చి ఇంకా ఏం జయించాడంటే ఆదాము దగ్గర నుంచి ఉండిపోయిన గొడవ, ఆ సాతానగాన్ని వాడి నెత్తి మీద కాలేసి వాడిని జయించాడు. ఇవన్నీ నెరవేర్చాడు. నా కళ్ళ ముందు జరుగుతున్నాయని పాట పాడుకుంటున్నాడు. ఎవరు? జకరియా గారు. ఇప్పుడు చదవండి. జకరియా గారు అంటున్నారు ఆ చివరి మాట, వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసను, దీనిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించను. ఆయన మన పితరులను కనురించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసని. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ దేవుడు నెరవేర్చేశాడు. ఎలా నెరవేరుస్తున్నాడు? ఇదిగో ఆదాముకి ఇచ్చిన మాట, అబ్రహాముకి ఇచ్చిన మాట, నోవహుకి ఇచ్చిన మాట, దావీదుకి ఇచ్చిన మాట, మోసేకి ఇచ్చిన మాట, మలాకికి చెప్పిన మాట, యెరెమీయాకి ఇచ్చిన మాట, ఇవన్నీ నెరవేరుస్తున్నాడు. యెరెమీయాతో అన్నాడు, ఒక నూతన నిబంధన చేస్తాను, హృదయాన్ని మార్చేస్తాను. అందుకే చూడండి, మీరు పాత నిబంధన చదివితే మారతారు లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు వారిని మాత్రం హక్కుని చేసుకుంటే అప్పటి వరకు పాపాత్ముడైన వాడు ఏమవుతాడు చెప్పండి? నీతిమంతుడు. వాడు మందు మానేయడానికి, సిగరెట్లు మానేయడానికి ఎన్ని వేస్తాడో చేతికి, ఆయన మాన్నాడు. మరి కడియం వేసే కదంటే ఇందాకే తీస్తాను అన్నాడు. మళ్ళీ ఏం చేస్తాడంటే తాగేసి మళ్ళీ వేసేస్తాడు. నడుతున్నాను, మీరు ఎన్ని వ్యసనాలు మానాలనుకున్నా మానలేరు, ఎన్నో బలహీనతలు మానాలనుకుంటే మానలేరు. కానీ ఎలా మారతాడు రా మనిషి అంటే, జీసస్ని ఎవడైతే ఫాలో అవుతాడో ఖచ్చితంగా వాడు మారుతాడు. అందుకే యేసుక్రీస్తు వాడు చేంజ్ చేస్తాడంటే, ఎదుటి వ్యక్తి రూపాన్ని మారుస్తాడు లేదో నాకు తెలియదు, కానీ యెరెమీయా చెప్పాడు కదా, ఒక నూతన హృదయాన్ని ఇస్తాను, దాని మీద నా పేరు నా వాక్యాలు రాస్తానని. యేసు ప్రభు వచ్చి ఎవరిని మారుస్తాడంటే మానవ హృదయాలు మారుస్తాడు. అప్పటి వరకు పేదరు చూడండి, మాట్లాడితే మనిషికి కోపం. ఆ పేదరు గారికి ముందు మాట్లాడడం తక్కువ, కొట్టడం ఎక్కువ. కానీ అలాంటి మనిషిని ఎలా మార్చేస్తుంది తెలుసా? కొడుతున్నా, తిడుతున్నా, ఈపి మీద భయంకరంగా కొరడలతో కొట్టి, రాళ్ళ దెబ్బలతో కొడుతున్న పేతురు గారు అన్నాడట, మీరెంత కొట్టినా నేను మిమ్మల్ని ఏమన్నా కానీ నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేదు. ఎంత సాత్వికంగా ఎలా మారిపోయాడు? దానికి కారణం క్రీస్తుని నమ్మాడు కనుక. యెరెమీయాకి చెప్పాడుగా, ఒక నూతన నిబంధన చేస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, ఆ హృదయం మీద నా వాక్యాలు రాస్తానడుగా. అది ఎలా నెరవేరుతుందంటే, క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నూతనమైన వ్యక్తులుగా మారి. అరే ఈ మనిషి పచ్చి వ్యభిచారం చేసేదిరా, పచ్చి వ్యభిచారం, ఒక వావి వరస లేదు. ఇలాంటి మనిషి సడన్గా ఎలా మారిందంటే, ఆమె చర్చికి వెళ్తుందరా. చర్చికి వెళ్తున్నప్పుడు ఎలా మారిందంటే, క్రీస్తు అనే ఒక వ్యక్తిని నమ్మిందట. ఆ క్రీస్తు అనే వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడట. పచ్చి వ్యభిచారం ఏమైందో తెలుసా? పారిపోయింది. అందులో ఒక పేరు చెప్పిన సమరయ స్త్రీ. పలుమార్లు చర్చికి వెళ్ళింది, పలుమార్లు ఆరాధన చేసింది. ఆమె ఆరాధన చేయడంలో గొప్పలు చెప్పుకుంటూ పోయింది. వాళ్ళ పితరుల కాలపు ఆరాధన గొప్పలు మాట్లాడుకుంటూ పోయింది. కానీ ఒక పక్క ఆరాధన చేస్తుంది, మరో పక్క వ్యభిచారం చేస్తుంది. ఒక పక్క ఆరాధన చేస్తుంది, మరో పక్క పాపం చేస్తుంది. యేసు ప్రభు వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా ఒక పక్క భక్తి పక్కే, మరో పక్క రక్తి అన్నాడు బతుకుతున్నావు. ఇది జీవితం కాదమ్మా. బతికితే లోపల బయట ఒకలాగే బతకాలి. నువ్వు మారాలి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో మారిపోయింది. అప్పటి వరకు తన ఊరు సీదరించుకుంది. అప్పటి వరకు తన ఊరి ప్రజలు వింతగా చూశారు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత అక్కడి నుంచి సమరయ స్త్రీని ఒక నూతనమైన వ్యక్తిగా చూశారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే యెరెమీయా ఇచ్చేడే వాగ్దానం, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుద్ది. మనం మారుతాం. మీరు మారిన తర్వాత మీ ఊరు చెప్పుకోవాలి, అరే బాప్టిజానికి ముందు ఒకలా ఉన్నారా, ఇప్పుడు ఒకలా ఉన్నారని చెప్తే ఈ జీవితంలో ఏమి నెరవేరట్లేదు చెప్పినా? వాగ్దానాలు నెరవేరట్లేదు. నీ జీవితంలో వాగ్దానం నెరవేరుతుందంటే కారణం ఏంటి చెప్పినా? పాత మనిషికి కొత్త మనిషికి తేడా ఉంది. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉంటున్నావు, ఇది ఏంట్రా ఇంత మార్పు ఎలా జరుగుతుందంటే యెరెమీయాకి ఇచ్చాడే వాగ్దానం, ఆ వాగ్దానం వీళ్ళ జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేరుతున్నాయి. ఈ వాగ్దానాలు నెరవేరుతున్నాయి కనుక వాళ్ళు చెప్పుకుంటున్నారు గొప్పగా.
వారు మాట్లాడుకుంటున్నారు గొప్పగా, వాళ్ళు ఆలోచించుకుంటున్నారు గొప్పగా, వాళ్ళు అనేకులకు వింతగా మాట్లాడేదిగో మా కళ్ళ ముందు ఇవి జరుగుతున్నాయి. రక్షణ శృంగం మా కళ్ళ ఎదుట కనబడుతుంది. దేవుడు చేసిన నావోహు వాగ్దానం, దేవుడు చేసిన అబ్రహాము వాగ్దానం, దేవుడు చేసిన దావీదు వాగ్దానం, దేవుడు చేసిన ఈ ప్రవక్తల వాగ్దానం, పరిశుద్ధుల వాగ్దానం మా కళ్ళ ముందు నెరవేరుతుంది. ఆ వాగ్దానానికి వారసుడిగా మరియమ్మ గర్భాన్ని రాబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని ప్రకటించడానికి నాకు వారసుడు రాబోతున్నాడు. నా వారసుడి పేరు బాప్తిజం ఇచ్చే యోహాను. వచ్చి ఏం చెప్తాడు ఈయన? వచ్చి బాప్తిజం ఇచ్చే యోహాను ఏం చెప్తాడంటే ఆ కిందకి చెప్తాడు చూడండి 76వ వచనంలో, మరియు ఓ శిశువా నువ్వు సర్వోన్నతుని ప్రవక్తను అనబడతావు. మన దేవుని మహావాక్యమును బట్టి వారి పాపమును క్షమించటం వలన తన ప్రజలందరికీ రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నువ్వు ప్రభువులకు ముందుగా నడుదువు. మన పాదములు సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాక్యమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయ దర్శనం. నెలల నిండిన బిడ్డకి, ఇంత చిన్న బిడ్డకి, ఇప్పటికే బాగా ఇంత చిన్న బిడ్డకి గంట నుంచి మాట్లాడుకుంటే మనకు అర్థం కాని ఈ ప్రసంగాన్ని, గంట నుంచి మాట్లాడుకుంటున్నాగా మనకు అర్థం కాని ఈ ప్రసంగాన్ని నెలల నిండిన బిడ్డ చెవిలో పాడుతాడంట వాళ్ళ నాన్నగారు. గుర్తుపెట్టు, నెలల నిండిన బిడ్డ చెవిలో పాడతాడు. ఓ శిశువా నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవి, నువ్వు గొప్పవాడివి, నువ్వు రక్షణ శృంగానికి ముంగురుతువి. ప్రజల మరణ ఛాయల్లో, బాధల్లో, పాపాల్లో కొట్టుకుపోయారు. ఇక భయపడవలసిన అవసరం లేదు. ప్రభు ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుడిచ్చిన వాగ్దానం ప్రతీదీ నెరవేరుస్తాడు. ఆయన నమ్మండి అని నువ్వు ఎదిగిన తర్వాత చెప్పాలని నెలల నిండిన బిడ్డకి వాళ్ళ నాన్నగారు చెవులు ఆ పాట పాడుతుంటే ఆ బిడ్డకి అర్థం అవుద్దంటే అర్థం అవుతుంది. మరి అర్థం కానప్పుడు ఆ పాట ఆ నెలల్లో ఎందుకు పాడుతున్నాడంటే అప్పటికి అర్థం కాదు. కానీ చెప్పండి, ఖచ్చితంగా ఎదిగిన తర్వాత మా నాన్న ఒక రోజు ఆ పాట ఎందుకు పాడాడని ఎదిగిన తర్వాత ఖచ్చితంగా బిడ్డకు అర్థమవుద్దా? అర్థమవుతుంది. అంటే పూర్వకాలపు వాగ్దానాలు, పూర్వకాలపు నిబంధనలు, పూర్వకాలపు ప్రమాణాలని పాటగా మరిచిపోకుండా తన బిడ్డకి మెదడులో రుద్దాడంట వాళ్ళ నాన్న. మనం చెప్పాలి, మన బిడ్డలు నిద్రపోతే ఏం చెప్తాను, నిద్రపోతే ఏం చెప్తాను చెప్పండి. అదిగో వచ్చేస్తుంది అన్నాడు. ఏంటి మన బిడ్డలకు ఎలా జోలపాటు పాడాలో తెలియదు, ఏం చేయలేదు తెలియదు. ఈసారి మీకు ఈ రాత్రి మీకు అర్థమైతే కాస్త వాక్యాలు వారికి అర్థమైన అర్థమవుతున్నా పాడండి. వాడికి భయపడేలాగా లేదా వాడికి భక్తి నేర్పించేలాగా దేవుడు, వాడికి భయపడేలాగా భక్తి నేర్పించేలాగా వాక్యము, ఇలాంటి పదాలు వాళ్ళ దగ్గర వాడండి. వాళ్ళతో ఈ పదాలు ఎక్కువ చెబుతుంటే చూసి మురిసిపోండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుదేమో కానీ ఒకరోజు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా చెప్పండి వాళ్ళకి అర్థం. బాప్తిజం ఇచ్చి యోహానికి చిన్నప్పటి నుంచి నేర్పించేశారు. ఇదిగో దేవుడు తన ప్రవక్తను జ్ఞాపకం చేసుకున్నాడు, పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ప్రవక్తవి, నువ్వు వచ్చి ఏం చేయాలంటే నీ వెనకాల వస్తున్న రక్షకుడు నువ్వు ప్రకటించాలి. ఎదిగిపోయాడంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఆ చివరి వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉన్నాడు. ఒక్కరోజు బయటకు వచ్చాడు. 30 ఏళ్ళు సుమారు పైబడిన వయసు వరకు అనేకులకు సువార్త చెప్పుకుంటూ అసూలు పాసాడు. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం 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 అంటున్నారే. ఇప్పుడు ఈ లెసన్ మీకు అర్థమైతే, లేదా నేను చెప్పిన ఈ ప్రసంగం మీకు అర్థమైతే వాగ్దానం అంటే ఏంటి చెప్పండి. దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించుటే చెప్పండి గొప్ప వాగ్దానం. ఆదాముకు చేసిన వాగ్దానం మన జీవితం నెరవేర్చడమే చెప్పండి గొప్ప వాగ్దానం. ప్రవక్తలు చేసిన వాగ్దానాలన్నీ మన జీవితంలో ప్రభువును రూపంలో నెరవేర్చుటయే గొప్ప వాగ్దానం. మనమేం వాగ్దానం అనుకుంటున్నాం చెప్పండి. ఈ బైబిల్లో ఒక రెఫరెన్స్ పక్క తీసి అది తెచ్చుకుని అది ఎదురుగా పెట్టుకుంటే అదే వాగ్దానం అనుకుంటున్నాం. అలాంటి వాగ్దానం ఒకటికి వచ్చింది. ఆ వాగ్దానంలో వచ్చింది వచ్చే ఏడాది గర్భవతి అవుతాను వచ్చింది. ఆడు అవుతాడు వస్తాడు ఎలా అవుతాడా అర్థం. మగాడు గర్భవతి ఎలా అవుతాడు? అవి వాగ్దానాలు కాదు, తింగర రెఫరెన్స్ బయటికి తీసుకోవడం అంటారు. వాగ్దానం అంటే వాగ్దానాలు చూడండి వెళ్ళొద్దు అంటలేదు. వాగ్దానాలు ఉన్నాయి. ఏవి వాగ్దానాలుగా రాసుకోవాలో తెలుసుకోండి. ఏది వాగ్దానం, ఇదిగో ప్రవక్తలకు మాట ఇచ్చాడే అవి రాసుకోండి. ఇంట్లో బంగారు అస్త్రాలు యేసుప్రభుని ఇచ్చాడే అది రాసుకోండి. ఇదిగో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? తన ప్రేమని ఎల్లడపరచుటకు తన ప్రియ కుమారుని నాకు దారాదత్తంగా అనుగ్రహించాడు. ఇది నా వాగ్దానం, మై ప్రామిస్ గాడ్.
బంగారు అక్షరాలతో రాస్తారో ఎలా రాస్తారో తెలియదు, పెద్ద అక్షరాలతో ఇంట్లో పెట్టుకోండి, తన కుమారుడు నాకు అనుగ్రహించాడు, ఇదే నాకు పెద్ద వాగ్దానం. ఆయన ఎందుంటే నాకు బాధ లేదు, ఆయన ఎందుంటే నాకు శిక్ష లేదు, ఆయన ఎందుంటే సాతానుగాడు నన్ను ఏమీ చేయలేడు, ఆయన ఎందుంటే శత్రువు మరణం నన్ను ఏమీ చేయలేదు, ఆయన ఎందుంటే నేను అబ్రహాము సంతానం అవుతాను, ఆయన ఎందుంటే ఒకరోజు మరలా వస్తాడు, మేఘాల మీద నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది మై ప్రామిస్. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం, గొప్ప ఆదరణ. ఏదన్నా ఉందంటే ఇదిగో దేవుడు నా చేతుల్లో రాసి పెట్టాడు. సుమారు 39 పుస్తకాల నుంచి కొత్త నిబంధన వరకు, ప్రకటన గ్రంథం వరకు ఈ పుస్తకాల సమ్మేళనం అంతా కలిపితే దాన్ని ఇలా పిండితే క్రీస్తు అని ఒక రూపం వస్తుంది. ఆ రూపాన్ని నాకు ఇచ్చేసాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు ఎంత ఉందామనుకున్న నీతిగా ఉండలేకపోయాను, ఇప్పుడు ఈ నమ్మిన తర్వాత నీతిగా పడి చావాలని ఒక కసి నాలో స్టార్ట్ అయింది. అది ఎవరు కలగజేస్తారు? ఆ రివైవల్ ఎలా స్టార్ట్ అయింది నా హార్ట్లో అంటే, నా క్రీస్తే నా జీవితంలోనికి ఈ నూతన హృదయం తెచ్చాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు నమ్మకం ముందు పెద్ద మేధావి, ఇందాక ఆయన పేరు మర్చిపోయాను నేను వింటూ అనేకులకు నీతి చెప్తాడు, మంచి చెప్తాడు, అన్నీ జరిగిస్తాడు. యేసుప్రభు అంటే పూర్తిగా పట్టణ వ్యక్తిగా సమాజంలో మాత్రం గొప్ప మోతుబరిగా మాత్రం తిరుగుతుండగా అందరికీ మంచి చెప్తున్నాడు. ఒకరోజు ఆయన నది స్నానానికి పోయాడు. ఆ నది స్నానానికి పోతే ఆయనకు యొమనేజర్ అనే యాటిట్యూడ్, అంటే ఈ స్త్రీలతో పోయి అలవాటు ఉన్నాను. ఆ నది అవతల ఒక ఆవిడ స్నానం చేస్తుంది, నది యువతలు ఈయన స్నానం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఆవిడ చూశాడు, ఆవిడ చాలా తెల్లగా స్నానం చేస్తున్నాడు, తనకు కనబడింది. ఆ స్నానం చేస్తున్న ఆవిడ దగ్గరికి ఎలాగైనా వెళ్ళిపోవాలని ఈదుకుంటూ ముక్కు ఉడకబెట్టి ఈదుకుంటూ అలా లోపలికి ఇలా ఆమె దగ్గరికి వెళ్ళేసరికి, ఆమె ఇలా చూసేసరికి ఆమె ముఖమంతా శరీరం అంతా కుష్టి వ్యాధితో తెల్లగా పాలిపోయాడు. ఆశ్చర్యపోయాడు. ఒక మాట అన్నాడు, అమ్మ నీకు విషయం చెప్పాలి. ఆవిడ ఇలా ముఖం మూసుకుని దగ్గర రాకండి నా దగ్గర రాకండి ఏడుస్తున్నప్పుడు ఆయన ఇలా అంటాడు, అమ్మ నీ కుష్టి వ్యాధి బయటికి కనబడుతుంది, కానీ నాకు కుష్టి వ్యాధి ఉంది, అది నా హృదయానికి పట్టింది, అది ఎవడ మారుస్తాడో ఇన్ని రోజులు తిరుగుతున్నాను, అందమైన అమ్మాయిని నేను అనుభవిద్దామని వచ్చాను, కానీ నీ కుష్టి వ్యాధి బయటికి కనబడుతుంది, నాకు కనబడిన కుష్టి వ్యాధి ఉంది, అది నా హృదయానికి పట్టింది, ఇది ఎవడ తీస్తాడో అని తిరిగాడు. ఆ వ్యక్తికి అలాంటి హృదయాన్ని తీసి నూతన జీవితం అనుగ్రహిస్తే ఆ వ్యక్తి గొప్ప సువార్తికుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పచ్చి వ్యభిచారాలు ఎలా మారుతారు చెప్పండి? యేసుక్రీస్తుని నమ్ముకుంటే మారుతారు, యేసుక్రీస్తుని తెలుసుకుంటే మారుతారు, చర్చకు పోతే మారుతారు, నూతన హృదయాలు అనుగ్రహిస్తారు. మీరు ఎన్ని క్లాసులు పెట్టండి, ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టండి, వాళ్ళకి ఎన్ని రుద్దండి, ఎన్ని భయాలు పెట్టండి, మనిషి మారదు. కానీ వాడు మార్చేది ఏదన్నా ఉందంటే ఒకటే చెప్పండి, క్రీస్తు త్యాగం మాత్రమే మారుస్తుంది. అందుకే మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ భర్తను తీసుకెళ్ళండి, మీ భార్యను తీసుకెళ్ళండి, కుటుంబ సమేతంగా వెళ్ళి చర్చలో కూర్చోండి. ఒకరోజు మాట తగలకపోవచ్చు, రెండవ రోజు వాళ్ళకి అర్థం కావచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ వాక్యానికి ఉన్న శక్తి ఖచ్చితంగా వాళ్ళ గుండెలకు తాగుతారు. ఈ 3 రోజుల సభలో ఏ ప్రసంగికుడు మాట ఎవరిని మేము పట్టుకుందో నాకు తెలియదు, కానీ ఎవరో ఒక మాట ఎవరో ఒకరికి తాగుతుంది. అందుకే ఈ 3 రోజుల సభలో ఎవరో ఒకరికి ఆ మాట టచ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ ఒక్క హృదయం చాలు, దేవుడు పరలోకం మందు కూర్చుని ఆనందించాడు. దేవా మాకేమి ఇచ్చావు ప్రభా? ఇల్లు ఇస్తావా, వాకిలు ఇస్తావా, మాకు స్థలాలు ఇస్తావా, ఆరోగ్యం ఇస్తావా, మా పిల్లలకు చదివిస్తావా, ఏమిస్తావు ప్రభు అంటే దేవుడు అన్నాడు, నా ప్రియ కుమారుని ఇచ్చాను, ఇంకేమి. మీరు జయించలేని బలహీనతలు జయించడానికి ఆయన ముందు నిలబెట్టాను, ఇంకేమి. నువ్వు శరీరంతో ఉండాలని, నువ్వు రక్తంతో ఉండాలని, నువ్వు జీవితంలో ఒక వ్యక్తిత్వం కలిగి ఉండాలని, వ్యక్తిగా నువ్వు ఉండాలని, మీ జీవనం కొరకు నా కుమారుడు జీవాన్ని తీసానికి మీకేమి. ఇది పితరుల దగ్గర నుంచి నేను చేసిన వాగ్దానం, నేను పితరుల దగ్గర నుంచి నేను నెరవేర్చిన వాగ్దానం. ఆ వాగ్దానాలన్నీ నా కొడుకు రూపంలో నెరవేర్చిన. ఇంతకన్నా మీకు ఏం కావాలంటే, ఎంత వాగ్దానం మన కళ్ళ ముందు పెట్టినా మనం ఇంకా ఏమడుగుతాం చెప్పినా, మాకేమిస్తావు ప్రభు, ఏమిస్తాను, నీకు బంధిస్తాడు, ఇంకేమివ్వాలి. ఇన్ని చేశాడు ఆయన. అందుకే అపోస్తులకు యేసుక్రీస్తు వారు అర్థమైన తర్వాత ఏమన్నా అడిగారా, వదిలేశారు చెప్పండి? వదిలేశారు పెంటతో సమానం. ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప వాగ్దానం క్రీస్తుని సంపాదించుకున్నాను. ఆది సంఘం మీరు ఎవరైనా చూడండి, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత పోగేశారా, చరస్థరాస్తులు అమ్మేశారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోయింది ఇంతకన్నా గొప్ప వాగ్దానం ఏముంది. ఇల్లు కన్నా, వాకిలి కన్నా, స్థలాల కన్నా, ఆస్తుల కన్నా అన్నిటికన్నా గొప్పది యేసుక్రీస్తు వారిని కలిగి ఉండడమే గొప్ప సంగతి అని చరస్థరాస్తులు.
వెనకున్న పెంటతో సమానంగా ఎంచారు. మేము ఇప్పటివరకు పాపానికి దాసులు, మనుషులకు దాసులు, పలానా రాజులకు దాసులు, ఈ రోజు నుంచి క్రీస్తుకు దాసులు అన్నారు. క్రీస్తుని ఎలా నమ్మాలి, ఎలా అర్థం చేసుకోవాలి, క్రీస్తు వాగ్దానాన్ని ఎలా స్వీకరించాలి. ఇప్పుడు ఎవరైనా అడిగితే మీరు చెప్పండి, ఈ ఏడాది దేవుడు మీకు ఏ వాగ్దానం ఇచ్చాడంటే తన ప్రియ కుమారుడిని మా కొరకు బలిగా ఇచ్చాడు. మా లైఫ్ లాంగ్ ఒక్క ఏడాది కాదు, మా జీవితకాలం వరకు ఎప్పటికీ గుర్తుండిపోయే వాగ్దానం, తన ప్రియ కుమారుడిని మా కొరకు బలేసేసాడు. ఆ బలైన వేయబడిన వాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు. వెళుతూ ఒక వాగ్దానం ఇచ్చాడు, నమ్మకం కలిగి ఉండండి, మళ్ళీ వస్తాను, నేనుండి స్థలంలో మీరు ఉండులాగున తీసుకుని వెళ్ళిపోదు. ఇది మా వాగ్దానం అని చెప్తారా? చెప్పరు. చెప్పండి, ఏం చెప్తారు? చెప్పండి, ఏ వాగ్దానం చెప్తారు? చెప్పనా? ఆ చిన్న చిన్న ఆ మొక్కలు ఉంటాయి చూస్తారు, అది తెచ్చి అవి చూపించి, ఇదేనండి, ఇది ఎప్పుడు నెరవేరుతాయి, ఇది ఆల్రెడీ నెరవేరిపోయింది పాతకాలంలో, ఇది ఎప్పుడు నెరవేరుతుంటే ఆ రెఫరెన్స్ ఎక్కడైతే అక్కడ నెరవేరిపోయింది, ఇక నెరవేరుస్తుంది. అది కాదు, నెరవేరవలసింది తెలుసా? రాకడలో నేను ఎత్తుకుపోవడానికి వస్తున్నాడు, అది నెరవేరుతుంది. రాసిపోయి ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం వరకు ప్రతి విషయాన్ని అనుగ్రహించిన దేవుడు ఒకరోజు మన మధ్యకు రాబోతున్నాడు, మనతో కలిసి జీవించబోతున్నాడు. మనం అందరం కలిసి నిత్యత్వంలో ఆనందించబోతున్నాం. ఆ నజరేయుడైన యేసుని దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.